Let's go to the Word of God. Let's read John 5, verse number 5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగొరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. Right. మొదటి నుంచి చదువుకుందాం. Let's read from 1:5 verse number 1. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. యూ కెన్ అండర్లైన్ దట్. అండర్లైన్ చేసుకోండి వీలైతే. వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. చాలు. Look at that. Old Testament హీలింగ్ ఎలా ఉందో చూడండి. ఒక సీజన్, ఒక టైం, లేదా ఒక కాలం, మంత్లీ వన్స్ లేదా ఇయర్లీ వన్స్ మాత్రమే స్వస్థత జరుగుతుంది అక్కడ. ఆయా సమయములలో, ఆయా కాలములలో దూత వచ్చి ఆ బెతస్దా అనే కోనేటి దగ్గర ఆ దూత వచ్చి అట్లా నీళ్లు కదిలిస్తే ఆ నీటిలోకి దేవుని శక్తి వెళ్ళి ఎవరు మొదటగా ఆ కోనేటిలో దిగుతారో వాళ్ళే స్వస్థపడతారు. మరి సెకండ్ దిగినోడి పరిస్థితి ఏంటి? థర్డ్ దిగినోడి పరిస్థితి ఏంటి? ఫోర్త్ దిగినోడి పరిస్థితి ఏంటి? ఇక ఫైనల్లీ దే డ్రాప్. ఓహో, ఈ సంవత్సరం వాడికి మాత్రమే స్వస్థత అని వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఓల్డ్ టెస్టిమెంట్లో హీలింగ్ చాలా ఎక్స్పెన్సివ్. ఓల్డ్ టెస్టిమెంట్లో హీలింగ్ చాలా రేర్. మేబీ ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా రఫా ఉన్నాడేమో, బట్ హీ ఈజ్ నాట్ రెడీ టు హీల్ ఎవ్రీ వన్. ఆయన అందరినీ స్వస్థపరచలేదు. మనం చూస్తే ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్ ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ దూత శక్తిని రిలీజ్ చేస్తే వాళ్ళ రోగాలు పోతాయని అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆ సిస్టమ్ అది. ఆ నెల కూడా ఆ దూత వచ్చి కోనేటిలో కదిలించి వెళ్ళింది. కానీ ఈ వ్యక్తి ఆ నీటిలో దూకలేకపోయాడు. హీలింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. స్వస్థత చాలా ఖరీదు అండ్ చాలా రేర్ మందికి స్వస్థత జరుగుతుంది. నాట్ ఫర్ ఎవ్రీ వన్. అందరికీ కాదు స్వస్థత. పాత నిబంధనలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే తొందరపడతారో, ఎవరైతే ఆతృత కలిగి ఉంటారో, ఎవరైతే మొట్టమొదట ఆ కోనేటిలో దూకుతారో వాళ్ళకే స్వస్థత. మిగిలిన వాళ్ళు వచ్చినోళ్ళు వచ్చినట్టు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి.
ఇట్లా అనేక సంవత్సరాలు జరుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని అక్కడ నోటీస్ చేశాడు. ఈ వ్యక్తి ఆ బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి కూర్చొని ఉన్నాడని యేసు ప్రభువుకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని ఇయర్స్ నుంచి కూర్చున్నావు ఇక్కడంటే, సిన్స్ 38 years ఐమ్ బీన్ సిట్టింగ్ హియర్ మై డియర్ బ్రదర్ అంటున్నాడు. ఆల్ రైట్, ఐ థింక్ యు ఆర్ మోర్ సీనియర్ దెన్ మీ. నా గురించి నాకన్నా నువ్వు చాలా సీనియరే. యేసు ప్రభు ఏజ్ ఎంత? 33. కానీ ఆయన రోగం ఏజ్ ఎంత? 38. మరి ఆయన ఎప్పుడు పుట్టుంటాడో? మొత్తం 50 ఉంటాయి కదా. లుక్ ఎట్ దట్. మేబీ మీకు ఒక ఏజ్ ఉందేమో, కానీ మీ రోగానికి కూడా ఒక ఏజ్ ఉంది. మీరు గమనించండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది తలనొప్పి అంటే, ఒక 5-6 years నుంచి ఉంది బ్రదర్ అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఆ స్పాండిలైటిస్, ఆ పెయిన్, ఆ షుగర్, బీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే, 10 years నుంచి ఉంది బ్రదర్ బీపీ. దట్స్ అమేజింగ్. That's amazing. And how come you are giving more degrees to the diseases? మీరు ఎందుకు అండ్ మీరు ఎలాగా ఒక రోగాన్ని ఎక్కువగా క్వాలిఫై చేస్తున్నారు? That's why Jesus came to that person. చదువు 5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని. There is a dialogue from Jesus. There is a word from Jesus. యేసు ప్రభు అతన్ని చూచి కనికరపడి ఒక మాట అన్నాడు, నీకు స్వస్థత కావాలా అన్నాడు. Do you want healing man అన్నాడు. ఎవరన్నా అడుగుతారా ఈ భూమి మీద? ఎవరు అడగరు. నీకు డబ్బులు కావాలా అని ఎవరిని అడుగుతారా మనల్ని? నో. నీకు బట్టలు కొనిచ్చేదా అని ఎవరిని అడుగుతారా మనల్ని? నో. నీకు అన్నం పెట్టేదే, బిర్యానీ తిందామా, బయటికి వెళ్ళి బిర్యానీ తిందామా అని ఎవరు మనల్ని అడగరు. లేదు, మీకు అప్పు ఉంది, నేను నీ అప్పు కట్టేస్తాను అని ఎవరిని అంటారా? ఎవరన్నారు. పోనీ క్రిస్మస్ వస్తుంది, పదా నేను తీసుకుపోయి షాపింగ్ చేద్దాంరా అని ఎవరిని అంటారా మనల్ని? ఎవరన్నారు. బట్ ద వెరీ ఫస్ట్ టైం ఈ భూమి మీద ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, నీకు స్వస్థత కావాలా? డూ యూ వాంట్ హీలింగ్ అని అడుగుతున్నాడు. అతనికి ఆ క్వశ్చన్ ఎప్పుడు వినలా. బైబిల్లో ఆ క్వశ్చన్ అసలు లేదు ఇప్పుడు దాకా. డూ యూ వాంట్ హీలింగ్? నాట్ ఈవెన్ ఫాదర్, తండ్రి కూడా ఎప్పుడు ఆ ప్రశ్న అడగలేదు. ఎవరు అడుగుతారు తెలుసా ఆ ప్రశ్న? ఎవరైతే చేయగలరో వాళ్ళే అడుగుతారు. ఎవరైతే బట్టలు కొనిగలరో వాళ్ళే అడుగుతారు. ఎవరికైతే సామర్థ్యం ఉందో వాళ్ళే అడుగుతారు. ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళే అడుగుతారు. ఎవరైతే పెట్టగలరో వాళ్ళే అడుగుతారు. నాట్ ఎవ్రీ వన్. హియర్ కమ్స్ మై హీరో. ఆయన వచ్చాడు. స్వస్థపడగోరుచున్నావా? నీకు 38 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా, నీకు స్వస్థత కావాలా అని ఒక ప్రశ్న వేశాడు. ఆయనకు అర్థం కాలేదు. ఏమడుగుతున్నాడు ఈయన? అది మరి ప్రభువా, ప్రతిసారి నేను ట్రై చేస్తూ ఉన్నాను, ఎవరొకరు అక్కడ దూకేస్తున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకు ఎప్పుడు 38 years నుంచి ఛాన్స్ రాలేదయ్యా అంటున్నాడు. ఐ నెవర్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఫాదర్ అని ఆయన అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వేసిన క్వశ్చన్ ఏంటి, ఆయన చెప్తున్న ఆన్సర్ ఏంటి? ఈరోజు ఆన్సరే అతను ఎత్తుక్కుంటూ వచ్చింది. ఆమేన్. స్వస్థత కావాలా అన్నాడు. సమ్టైమ్స్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ బ్లెస్సింగ్, నువ్వు ఒక్కొక్కసారి ఆ స్వస్థతను రీచ్ అవ్వలేకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ ఆశీర్వాదాన్ని రీచ్ అయి ఉండకపోయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ ఉద్యోగాన్ని రీచ్ అయి ఉండకపోవచ్చు. దేవుడే తెచ్చి నీ ముందు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎక్సైటెడ్ మ్యాన్. యూ నాట్ ఎక్సైటెడ్. నీకు అర్థం కావట్లేదు ఈరోజు. జాగ్రత్తగా వినండి. నువ్వు ఏ సిచ్యువేషన్ అని టఫ్ అని నువ్వు భావిస్తున్నావో, ఏది టఫ్ అని భావించి నువ్వు ఇయర్స్ పొడిగిస్తున్నావో
అది ఖచ్చితంగా నీకు టఫ్ అయిపోయింది, అది నీకు జీవితంలో ఇంకా రాదని నువ్వు ఫిక్స్ అయిపోయావా? దేవుడు ఇస్తున్న మాట, నీ జీవితంలో నువ్వు టఫ్ 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 కష్టం 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 అంటున్నావా? దేవుడు ఈజీ 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 అని మన ముందు పెడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యా, హీ విల్ కీప్ ద థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆయన నీ ముందు పెడతాడంతే యేసు నామములో. మేబీ స్వస్థత ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందేమో, కానీ ఈ 38 సంవత్సరాల గల అనారోగ్యము గల వ్యక్తి అంత దూరం పోలేకపోయాడేమో. స్వస్థతనే అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆమేన్. లుక్ ఎట్ దట్ గ్రేస్, లుక్ ఎట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను మనము ఇక్కడ గమనించగలిగితే దేవుడే వచ్చి అడుగుతున్నాడు, నీకు స్వస్థత కావాలా అని. నేను ఈ మాటను చూసి నేర్చుకున్నాను ఈ మినిస్ట్రీలో. నేను ఎవరన్నా ప్రేయర్కి వచ్చారంటే వాళ్ళని ఒకటే అడుగుతాను, మీకు ఏం కావాలని. వాట్ యు వాంట్, వాట్ యు వాంట్ అని అడుగుతాను. మీకు ఏం కావాలని అడుగుతాను. ఎందుకంటే మేబీ నేను వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చేమో, నా దేవుడు ఇవ్వగల సమర్థుడు. ఆమేన్. I pray according to my father. I pray based on my father's standards. నా తండ్రి సామర్థ్యాన్ని బట్టి నేను అనేకులకి ప్రార్థన చేస్తాను. Not according to my standards. I pray according to my father's standards. చూడండి, ఆ వ్యక్తికి ఎన్ని సంవత్సరాల నుంచి రోగం ఉంది చెప్పాలి? From 38 years he's been struggling. ఈరోజు ఇంకో ప్రశ్న, మేబీ ఆయనకు రోగం ఉందేమో. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అప్పులు ఉన్నాయి బ్రదర్? కొందరైతే నాకు పెళ్ళైన దగ్గర నుంచి అప్పులు ఉన్నాయి బ్రదర్. ఎస్ ఆర్ నో? యా. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ షుగర్ ఉంది, ఆ బీపీ ఉందంటే, బ్రదర్ ఈ మధ్యనే డెలివరీ అయినప్పటి నుంచి షుగర్ అటాక్ అయింది బ్రదర్. ఒక 7-8 years నుంచి షుగర్ని అట్లా తీసుకొస్తున్నాను నేను. లుక్ ఎట్ ద ఇయర్స్ అండ్ హౌ లాంగ్ దిస్ డీమన్ విల్ స్టే విత్ యూ. ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ నొప్పి అంటే, బ్రదర్ నేను కింద పడినప్పటి నుంచి, ఒక చిన్నప్పటి నుంచి ఇదిగో ఎముకలు అట్లే కాళ్ళు నొప్పులు ఇంతే. యు ఆర్ కోటింగ్ నాట్ ద డిసీజ్, ద ఇయర్స్, ద ఇయర్స్, ద ఇయర్స్. సో ప్యాథటిక్, వెరీ సాడ్, వెరీ సాడ్. ఇంత గొప్ప దేవుడిని కలిగి కూడా మనము కొన్ని సంవత్సరాలుగా మనం రోగాలను ఏం చేస్తున్నాం? పోషిస్తున్నాం. మనతో పాటు జాగ్రత్తగా వాటిని దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. మేబీ అతనికి ఒక 38 సంవత్సరాల నుంచి ఆ రోగం ఉందేమో. నీకు వేరే రోగం ఉండుండొచ్చు. ఈరోజు నీ రోగానికి ఎన్ని సంవత్సరాలు? ఈరోజు నీ బాధకి, నీ కష్టానికి ఎన్ని సంవత్సరాలు? హౌ ఓల్డ్ యు ఆర్, సారీ, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఐ థింక్ ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్, అర్థం కావాలి మీకు. ఈరోజు నీ అంతరంగంలో నాకు చెప్పకపోయినా పర్లేదు నీ సమస్యలు, నీ కష్టాలు, బట్ నీకు తెలుసు నీ కష్టం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో. నీకు తెలుసు నీ కష్టము, నీ ప్రాబ్లము, నీ వేదన, నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మైనస్లు, నీ జీవితంలో ఉన్న అటాక్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయో. I think from 10 years, I think from 15 years, I think from 20 years I've been in this poverty line. ఇక్కడ ఏ ఒక్కరు కూడా అప్పులు లేకుండా ఎవరు లేరు. సమృద్ధిగా ప్రతి సంవత్సరం అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. కంగ్రాచులేషన్స్. ఎవరికైనా తగ్గుతున్నాయి అప్పులు? ఎవరికి తగ్గట్లేదు. నీ అప్పు అనే కాడికి ఇయర్స్ పెరుగుతున్నాయి. నీ రోగము అనే కాడికి సంవత్సరాలు పెరుగుతున్నాయి. చూసారా, యేసు క్రీస్తు ప్రభువుల వారి కన్నా సీనియర్ ఆ రోగం. యేసు ప్రభుకి జస్ట్ 33, ఆ రోగానికి ఎంత? 38. అండ్ హౌ దిస్ పర్సన్ had dealt with that problem. ఎలా యేసు ప్రభు ఆ సమస్యను డీల్ చేసి ఉంటాడు? నాకన్నా ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్, నాకన్నా పెద్ద సీనియర్ పాస్టర్ ఎవరన్నా, పెద్ద పాస్టర్ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పాస్టర్ వస్తే నేను భయపడతాను. అమ్మో బాబాయ్ పెద్ద పాస్టర్, బొమ్మ. ఏసై భయపడలేదు. అసలు ఏసైకి భయం అంటేనే తెలియదు, భయపడలేదు ఆయన. నాకన్నా, నా ఏజ్ కన్నా పెద్దగా ఉంది ఇది, ఈ రోగము 38 సంవత్సరాలు. ఇది అమ్మో, దీన్ని తీయడం నా వల్ల కాదు. మినిమం 38 మంది పాస్టర్లు రావాలా? 8 మంది?
38 మంది పాస్టర్లు వస్తే కానీ ఈ దెయ్యము పోదు అని మనం అనుకుంటూ ఉంటాం. నో నో మ్యాన్, నో మ్యాన్, నో మ్యాన్, నో మ్యాన్, నో నో నో. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే, నీ సమస్య నీకన్నా చిన్నది. ఆమేన్. నీ సమస్య నీకంటే చిన్నది. యు బీన్ స్ట్రగ్లింగ్. రాసుకోవచ్చు మీ కష్టాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఎన్ని సంవత్సరాల నుంచి నీ భర్తను ఎగుతున్నావు, ఇంకెన్ని సంవత్సరాలు ఏగాలి? ఓ మెనీ వైఫ్స్ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. చాలామంది స్త్రీలు అడిగారు నన్ను ఈ ప్రశ్న, బ్రదర్ ఇంకెంతకాలం ఏగాలి ఎంతో అని. యాజ్ వెల్ యాజ్ మెన్, పురుషులు కూడా అడిగారు నన్ను, బ్రదర్ ఇంకెంతకాలం ఏగాలి, ఇంకా జీవితాంతం ఇంతేనా బ్రదర్, ఇంతేనా ఇట్లనే ఎగుతూ కొట్టించుకుంటూ తిట్టించుకుంటూనే ఉండాలి బ్రదర్, ఈమెతో ఏదైనా సొల్యూషన్ ఉందా బ్రదర్ అని అడుగుతూ ఉంటారు చాలామంది భర్తలు. ఈవిల్ థింగ్స్లో మనము సీనియారిటీని పెంచుకుంటున్నాం, గాడ్లీ థింగ్స్లో మనము సీనియారిటీ లేదు. మేబీ మనము సీనియారిటీ రెండు విషయాల్లో చెప్తాం. ఒకటి, ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ బ్యాప్టిజం తీసుకొని అని. బ్రదర్ ఒక 10 years. అమ్మ 10 years అంత సీన్ లేదు అక్కడ, ఒక 100 సార్లు పడిపోయి ఉంటాడు. డోంట్ డిపెండ్ ఆన్ ద సీనియారిటీ. ఎన్ని సంవత్సరాలు అయింది బ్రదర్ మీరు ప్రభు బ్రదర్ మేము నమ్ముకొని 30 సంవత్సరాలు అని. అంత సీన్ లేదు అక్కడ, మధ్యలో ఎన్నిసార్లు వెనక్కి తిరిగిపోయి ఉంటాడు యోధాలాగా. డోంట్ డిపెండ్ ఆన్ అండ్ డోంట్ సీ ద సీనియారిటీ. సీనియారిటీ డజంట్ వర్క్స్. సీనియర్ ఏం పనిచేయవు అవి, పరిశుద్ధాత్ముడు లేనిదే. నథింగ్ వర్క్స్. ఏది పని చేయదు. దేవుని ఆత్మ ఉంది, ఏది పని చేయదు. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఏదైనా ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతుందా, దాని పేరు రాసుకో. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, ఏం తెలుసా? స్వస్థపడగోరుచున్నావా? డూ యు వాంట్ హీలింగ్ మ్యాన్? నీకు స్వస్థత కావాలా అని అడుగుతున్నాడు. డూ యు వాంట్ హీలింగ్? డూ యు వాంట్ డెలివరెన్స్? డూ యు వాంట్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అని యేసు ప్రభు డైరెక్ట్గా అడుగుతున్నాడు. అతను వచ్చి యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయని అడగలేదు. యేసు ప్రభు ప్రార్థనలో పెడతానులే, తగ్గిపోద్దులే అని యేసు ప్రభు కూడా దాన్ని పక్కకి జరపలేదు. చాతకానివాడు అంటాడు ఈ మాటలు. యేసు ప్రభు అన్నాడు ఎప్పుడు ఈ మాటలు? దట్ గాయ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ 38 years. ఇతను తెలుసుకున్నాడు 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి బాధపడుతున్నాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు డిసైడ్ అయ్యాడు, ఖచ్చితంగా నేను ఈ వ్యక్తిని బాగు చేయాలని. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వ్యక్తిని నేను బాగు చేయాలనుకున్నాడు. వెంటనే అడుగుతున్నాడు ఆ వ్యక్తిని, స్వస్థత కావాలా అని అడుగుతున్నాడు. డూ యు వాంట్ హీలింగ్? నీకు కావాలా? ఈరోజు మనల్ని కూడా యేసు ప్రభు అడుగుతున్నాడు, నీకు విడుదల కావాలా అని. ఆమేన్. నీకు స్వస్థత కావాలని యేసుని అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు మార్పు కావాలని నీ జీవితంలో అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఎదుగుదల నీకు కావాలా అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరన్నా నీకు ఉద్యోగం లేనోడికి ఉద్యోగం కావాలమ్మా అంటే, అమ్మ ఉద్యోగమా ప్లీజ్ అంటారు. ఎవరి దగ్గర డబ్బు లేదనుకో, అయ్యా నీకేమైనా డబ్బులు కావాలా, ఖర్చులకి ఏమన్నా కొంచెం ఇవ్వమంటావా అని అడిగితే ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు. ఎవరి దగ్గర లేని దాన్ని మనము ఇద్దామని అనుకుని వాడికి చెప్తే దే విల్ బి వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా సంతోషపడతాడు. మన ముఖములో సంతోషము చూడడమే దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన జీవితములో, మన ఫేస్లో, మన ముఖముల మీద ఆనందము చూడాలని ఆయన ఎన్నోసార్లు కోరుకుంటూ ఉన్నాడు. దట్స్ వై ఆ పరలోకంలో ఉన్న దేవుడు భూలోకముకు వచ్చి నీకు స్వస్థత కావాలని అడుగుతున్నాడు. ఈరోజు మీ అందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా? నీ జీవితములో, నీ లైఫ్లో, నీ కుటుంబములో అది ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుందా, దానికి ఈరోజు ముగింపు. ఆమేన్. ఆమేన్. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్ టార్మెంటింగ్ యూ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆర్ డామినేటింగ్ యూ, ద లార్డ్ ఈస్ టెల్లింగ్, డూ యు వాంట్ హీలింగ్? నీకు స్వస్థత కావాలా?
నీకు మార్పు కావాలా, నీకు దీవెన కావాలా అని దేవుడు అడుగుతున్నాడు. ఆమేన్. మనం ఏం చెప్పాలి? కావాలి. చెప్పండి, కావాలి. ఐ వాంట్ ఫాదర్, ఐ వాంట్ సంథింగ్ వాట్ యు ఆర్ గివింగ్. నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అది నాకు కావాలి ప్రభువా అని మనము ఈరోజు అడగాలి. ఆమేన్. హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ టెల్లింగ్ టుడే, ఆయన చెప్తున్నాడు నీకేం కావాలో కోరుకో. సొలొమోనుకు ప్రత్యక్షమై దేవుడు ఒకే మాట అంటున్నాడు, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అని దేవుడు అతనికి తెలియపరిచినప్పుడు ఆయన చాలా కోరుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఈ ఆల్టర్ నుంచి ఒక మాట రిలీజ్ చేస్తున్నాడు. నీకేం కావాలో కోరుకొని ఇక్కడి నుంచి వెళ్ళు ఈరోజు. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రార్థనా పరుడువని, నువ్వు పరిశుద్ధుడువని, నువ్వు గొప్పోడువని దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. ఇది ఆయన సన్నిధి, ఇది ఆయన స్థలం. ఇక్కడ ఎవరు అడిగినా ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకు నీకు ఈ రోగం వచ్చిందని యేసయ్య అడిగాడా? నో. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావని యేసయ్య అడిగాడా? నో. అసలు నీ రోగానికి గల కారణం ఏంటి అని యేసయ్య అడిగాడా? నో. నీకు కూడా అనవసరం అండ్ నాకు కూడా అనవసరం. దేవుడు ఇప్పుడు దీవిస్తా అన్నాడు, దీవించు. దేవుడు ఇప్పుడు ముడతానన్నాడు, కమాన్ చలో ముట్టు ప్రభువా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాను, అమ్మ అర్జెంటుకి చేయి ప్రభువా అని మనం వెంటనే తీసుకోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో యు నీడ్ టు రిసీవ్. ద లార్డ్ ఇస్ టెల్లింగ్, వాట్ డు యు వాంట్ టుడే? డు యు వాంట్ హీలింగ్? డు యు వాంట్ ప్రాస్పరిటీ? డు యు వాంట్ రిచ్నెస్? డు యు వాంట్ లైఫ్? డు యు వాంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాట్ డు యు వాంట్? వాట్ డు యు వాంట్? వాట్ డు యు వాంట్? నీకేం కావాలి ఈరోజు? నీకేం కావాలి ఈరోజు? ఏం కావాలి ఈరోజు? చాలా సంవత్సరాలుగా మన జీవితము ఫెయిల్యూర్స్ గుండా వెళ్తూ ఉంటుంది. వి మే ఫెయిల్ ఎవ్రీ ఇయర్. దానికి సీనియారిటీ పెరిగిపోతుంది. ఈరోజు మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవునుగాక, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవునుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు దాకా మన జీవితంలో ఆశీర్వాదము సీనియర్ పొజిషన్లో లేదు, దరిద్రము సీనియర్ పొజిషన్లో ఉంది. ల్యాక్ ఈజ్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇయర్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఆరోగ్యము సీనియర్గా లేదు, అనారోగ్యము సీనియర్ పొజిషన్లో ఉంది. ఎప్పుడు మావిడికి ఏదో ఒక తలకాయ నొప్పి వస్తుంటుంది బ్రదర్. ఒకరోజు తలనొప్పి అంటుంది బ్రదర్, ఒకరోజు కడుపు నొప్పి అంటుంది బ్రదర్, ఒకరోజు ఇక్కడ అంటారు బ్రదర్, ఒకరోజు ఇక్కడ అంటారు బ్రదర్, ఒకరోజు కంప్లైంట్ చేస్తూ ఉంటాడు పాపం పెనిమిటి. పాపం ఆమె ఏం చేస్తుంది, ఆమెకు రోగాలు ఎక్కువ అయిపోయినాయి. ఏదో ఒక రోజు ఏదో ఒక రోగాన్ని చెప్తూనే ఉంటాం. వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ సీనియారిటీ ఇన్ ద డిసీజెస్, నాట్ ఇన్ ద హీలింగ్ ఏరియా. హెల్త్ ఏరియాలో మనం ఎక్కువ రోజులు ఆరోగ్యంగా లేము. ఎన్ని రోజులైంది మీరు ఆరోగ్యంగా ఉండి? ఐ థింక్ ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైమ్. ఐ థింక్ ఇప్పుడు మిమ్మల్ని కదిలిస్తే మీరు ఇయర్స్ చెప్తారు. ఇయర్స్ బ్రదర్ మాకు ఉంది, బ్రదర్ డయాబెటీస్ ఉంది, ఉంది ఇయర్సే. ఆ దరిద్రపు సీనియారిటీ మనకు వద్దు యేసునామములో. ఆమేన్. మనకు దైవికమైనవి ఎన్ని సంవత్సరాల నుంచి బ్లెస్ అయ్యారంటే బ్రదర్ ఒక 10 years అయింది బ్రదర్ బ్లెస్ అయ్యి. ఎప్పుడు పుట్టాడు మా బిడ్డ అంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది బ్రదర్ బిడ్డ పుట్టి. వావ్. సో యూ నీడ్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ ఎ టెస్టిమనీస్. అందుకనే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ వ్యాధికి ఉన్న సీనియారిటీని దేవుడు తీసేశాడు. అతను తెలుసుకున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడని. ద లార్డ్ విల్ విజిట్ యూ టుడే అండ్ హీ విల్ హీల్ యూ టుడే. హీ విల్ టచ్ యువర్ సిచ్యువేషన్స్. కొందరికి అనారోగ్యపు ఏరియాల్లో ఎన్నో సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. కొందరు దరిద్రములో, పావర్టీలో, లేమిలో అనేక సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు. ఇంకోటి ఫైనల్లీ కొందరు సిటీకి వచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు అయింది, ఇంకా మనం రెంట్ ఇంట్లో జీవిస్తున్నాం. ఎన్ని ఇయర్స్ అయింది సిటీకి వచ్చి అంటే? అయింది బ్రదర్ ఒక 15-20 years. స్టిల్ వీఆర్ హ్యావింగ్ రెంట్ హౌస్. రెంట్ హౌస్లో మీకు సీనియారిటీ ఉంది, ఓన్ హౌస్లో సీనియారిటీ లేదు. దట్ మీన్స్ యు ఆర్ getting seniority in the negative things, not on the positive things. మీకు సీనియారిటీ దాంట్లో ఎక్కువ పెరుగుతుంది. కానీ ఎన్ని రోజుల నుంచి మా దరిద్రంలో, ఎన్ని రోజులు మా ఉద్యోగం లేదంటే బ్రదర్ ఒక 3-4 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు బ్రదర్. మా అమ్మ 3-4 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదా? దట్స్ ద డేంజరస్ డీమన్ విచ్ ఇస్ స్టాపింగ్ యూ. చెప్పండి ప్రభువా
లేమిలో మాకు అనుభవాలు వద్దు, చీకటిలో మాకు అనుభవాలు వద్దు, ఆశీర్వాదములోనే మాకు అనుభవాలు కావాలి. ఆమేన్, 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 ఆమేన్. అంతే. ఎన్ని రోజులు మేము చిన్నప్పుడు సింగిల్ ప్లేట్లో ముగ్గురు తిన్నాం, ఎన్నిసార్లు చెప్పుకుంటావు ఆ స్టోరీ? నువ్వు ఒక్క షర్టు వారం వేసుకున్నావు, ఎన్నిసార్లు చెప్పుకుంటావు దరిద్రపు గుడ్ స్టోరీలు అయ్యి? ఒక్క చీర నెల వేసుకున్నాను, ఎన్నిసార్లు చెప్పుకుంటావు నువ్వు? అయ్యి ఒక్క స్టోరీలు అవి. చి. నాకు 10 కార్లు ఉన్నాయి, నాకు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి, నేను అనేక మందిని పోషిస్తున్నాను, నేను అనేక మందికి అన్నం పెడుతున్నాను, నేను అనేక మందిని దీవిస్తున్నాను. ఇవి స్టోరీలు. ఆమేన్, ఆమేన్. చాలామంది ఇప్పటికీ సేవకు వచ్చిన వాళ్ళు అయినా తర్వాత ప్రభువులో నడుస్తున్నప్పుడు మేము అసలు మాకు ఏమీ లేకుండే, ఒకప్పుడు అసలు ఏమీ లేదు, ఫేస్ అట్ట పెడతా ఉంటారు. దట్స్ ద రాంగ్ స్టోరీ. యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ గాడ్. నువ్వు నీ దేవుడిని కించపరుస్తున్నావు. ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పాలా? ఆమేన్. ఈ దేవుడితో నడుస్తున్నప్పటి నుంచి ఆయన కని వెనిగిని ఎదుగుని అద్భుతాలు చేస్తున్నాడు అని మీరు చెప్తే ఎదుటివాడిని సాక్ష్యాన్ని బట్టి మారుతాడు. ఆమేన్. అండ్ హీస్ బీన్ సిట్టింగ్ ఫ్రమ్ 38 years man. 38 years. యేసయ్య రాకపోయింటే ఇంకో 38 years కూర్చుంటాడు. ఇంకంతే. ఇంక జీవితాంతం వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఖాందాన్ మొత్తము అక్కడే కూర్చొని హ్యాపీగా ఉంటారు. దరిద్రం అతనికి అలవాటు అయిపోయింది, రోగం అతనికి అలవాటు అయిపోయింది. దేంతో ఫెలోషిప్ చెయ్యి, ఒక వారము లేదా 2 వారాలు రోజు అదే చేస్తుండు, అలవాటు అయిపోద్ది. సో వాట్ ఎవర్, దరిద్రము కూడా నువ్వు కొన్ని రోజులు అలా దాంతో వెళ్తే నీకు అలవాటు అయిపోతుంది. ఒక రోగము కూడా నీతో ఎక్కువ రోజులు ఉందనుకో, అది నీకు అలవాటు అయిపోతుంది. అలవాట్లు మనకు వద్దబ్బా, బాగుండవు అవి, చి. ఎన్ని రోజుల నుంచి పేదరికంలో ఉన్నాను బ్రదర్? ఒక 30 years నుంచి ఫుల్ పేదరికం బ్రదర్. ఒక్క ఉద్యోగం కూడా నాకు నా మొక్కం చూసి ఎవరు ఇవ్వట్లేదు. దట్స్ ద డీమన్ విచ్ ఇస్ స్టాపింగ్ యువర్ బ్లెస్సింగ్. లెట్స్ బ్రేక్ ద చైన్. ఆ చైన్ని బ్రేక్ చేద్దాం ఈరోజు. అండ్ హౌ లాంగ్ యూ విల్ సిట్ దేర్ అండ్ హౌ లాంగ్ యూ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నీకు ఎంతకాలం ఎక్స్పీరియన్స్ కావాలి ఇంకా ఆ రోగం మీద? నో, దట్స్ ద ఫైనల్ డిక్లరేషన్ టు ద డెవిల్. ఈరోజు దేవుడు అంటున్నాడు, స్వస్థపడకూర్చున్నావా? పాత నిబంధనలో హీలింగ్ దగ్గరికి నువ్వు వెళ్ళాలా, కొత్త నిబంధనలో స్వస్థతే నీ ఇంటి దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యమే నీ ఇంటి దగ్గరికి వచ్చింది, ఆశీర్వాదమే నీ ఇంటి దగ్గరికి వచ్చింది. డోంట్ డినై జీసస్, డోంట్ రిజెక్ట్ జీసస్. వెన్ యూ ఇన్వైట్ హిమ్ he'll make you as a kings. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు ఎన్నెన్ని సంవత్సరాలుగా మన జీవితంలో కొన్ని మనల్ని వెంటాడుతూ, మనల్ని శోధిస్తూ, మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నిమిత్తమై మనం ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాం. ఓకే, కూర్చొని ఉండండి. హోప్ యు నో యువర్ ప్రాబ్లం, హోప్ యు నో యువర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, హోప్ యు నో యువర్ డిసీజ్. ఎంతమందికి మీ రోగాలు తెలుసు? పక్కన రోగాలు మనకెందుకు? మీ రోగాలు మీకు తెలుసా? మీ బాడీలో ఏం రోగాలు ఉన్నాయో తెలుసా? మీ రోగాలు మీకు? రైట్. డోంట్ ప్రే ఫర్ యువర్ డిసీజెస్ ప్లీజ్. ప్రార్థన ఎవరికి చేయాలి? దేవుడికి చేయాలి ప్రార్థన. రోగానికి ఎవరైనా ప్రార్థన చేస్తారా? నో. డోంట్ ప్రే టు ద డిసీజ్, ప్రే టు గాడ్. అండ్ ఇప్పుడు ప్రేయర్ సమయం కాదు ఇది, డిక్లరేషన్. మనం డిక్లరేషన్ చేయాలి ఇప్పుడు. ఓకే, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి అది నిన్ను వెంటాడుతుందో దాన్ని మనం ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఫాదర్, నా జీవితంలో పలానా రోగము నన్ను ఒక 5-6 సంవత్సరాల నుంచి వెంటాడుతుంది, దాన్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను, దాన్ని ఇప్పుడే బ్రేక్ చేస్తున్నాను. ఫాదర్, నా జీవితంలో ఇదిగో 10 సంవత్సరాల నుంచి అప్పులు నన్ను వెంటాడుతున్నాయి, దాన్ని ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నా జీవితంలో ఇదిగో పెళ్ళైన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాను, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను ప్రభువా అని మనం ఇప్పుడు దేవుడికి చెప్పాలి. ఓకే, సో ప్రే టు గాడ్, డోంట్ ప్రే టు డెవిల్. ఎవరిని? 38 years ఆయన క్రాస్ అయిపోయారు, జాగ్రత్త. నో, లెట్ us స్టార్ట్ బ్రేకింగ్ ద యోక్స్. ఫాదర్, ఎన్నో సంవత్సరాల నుంచి బాధ వేదనను చూస్తున్నాను, and I'm canceling those things in the name of Jesus. I cancel. The Lord is giving you authority.